నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను దేవిక మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము హలో సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎంసెట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి సార్ అండ్ వాటి డేట్స్ చెప్పండి అలాగే ఇప్పుడు వాటి ప్రాసెస్ తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ అండ్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రెండింటికి సపరేట్ డేట్స్ ఉన్నాయి సో తెలంగాణ ఎగ్జామ్ మనకి మేలో ఉంటాయి సో వాళ్ళ ఫార్మసీ వాళ్ళకేమో 29th and 30th ఉంది ఏప్రిల్ 29th 30th ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 2nd to 5th మే అదే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకి దే హ్యావ్ ఫ్రమ్ 21st to 27th ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు ఉంది 19th and 20th వాళ్ళకి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు ఉంది ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ ప్రాసెస్కి 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే వెబ్సైట్కి వెళ్ళి ఫీ పేమెంట్ అనేది చేయాలి బేసిక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది అది అరౌండ్ 900 రూపీస్ 1000 అలా ఉంటుంది సో ఆ అమౌంట్ పే చేసి వాళ్ళు రిజిస్టర్ అనేది చేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ మెయిల్ ఐడి కరెక్ట్ ఫోన్ నంబర్ కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ చదివారు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివారు వాళ్ళు ఏపీ స్టూడెంట్సా తెలంగాణ స్టూడెంట్సా ఏపీలో ఏ రీజన్ మన ఏయుఆ ఎస్వియుఆ తెలంగాణలో కూడా ఓయుఆ ఇదా సో అవన్నీ కేటగిరీ స్టేటస్ అవన్నీ అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే ఏ రిజర్వేషన్ కేటగిరీ అండ్ దాని డాక్యుమెంట్ ఉంటుంది సో ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఆ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి లాస్ట్కి ఏంటంటే వాళ్ళు అప్లోడ్ చేయాల్సినవి 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒకటేమో సిగ్నేచర్ వాళ్ళు ఏంటంటే ప్లేన్ పేపర్ మీద సైన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు మనకి ఫోన్లో యాప్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాలి ఇవన్నీ చేశాక వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ అవుతుంది సో ఒక 15-20 minutes టైం పడుతుందండి ఒకటే గోలో వాళ్ళు ఫిల్ చేసేయచ్చు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్స్ ఇచ్చాక ఫైనల్ ఎంసెట్ ఎగ్జామ్లో ఏపీలో తెలంగాణలో హాల్ టికెట్తో పాటు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కూడా అడుగుతారు సో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్ అనేది పెట్టమని చెప్తారు సో వెరీ సింపుల్ ప్రాసెస్ అండి సో బేసికలీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఐడి ప్రూఫ్ వాళ్ళ 10th 12th మార్క్ షీట్స్ కాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు అప్లై ఫర్ ది ఎగ్జామినేషన్ ఇంకోటి ఏంటంటే టెస్ట్ సెంటర్ కూడా వాళ్ళే చూస్ చేసుకోవచ్చు ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ మన గవర్నమెంట్ చాలా సింప్లిఫై చేసింది యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో ఆ వెబ్సైట్స్ది కూడా కింద లింక్స్ అనేది మనం పెట్టాం కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఒకటి నేను ఏం చెప్తానంటే ఒకటే గోలో అప్లై చేసేయండి చాలామంది ఏంటంటే ఫస్ట్ పేమెంట్ చేస్తారు నెక్స్ట్ డే ఫామ్ ఫిల్ చేస్తారు సో ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది ఒకటి ఏంటంటే ఈ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్ ఇవ్వండి చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేశాము వాళ్ళు ఒక నంబర్ తీసుకుంటారు తర్వాత అది వాడరు దాన్ని రీఛార్జ్ చేయరు ఎందుకంటే కౌన్సిలింగ్లో కూడా ఇదే నంబర్ వాడాల్సి వస్తుంది ఇదే మెయిల్ ఐడికి అన్ని అప్డేట్స్ వస్తాయి ర్యాంక్ కార్డ్ అవన్నీ కూడా అదే నంబర్ వాడి లాగిన్ చేసుకుని తెచ్చుకోవాలి వాళ్ళు సో ప్రిఫరబుల్లీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ పేరెంట్స్ మెయిల్ ఐడి ఇవ్వాలని మేము చెప్తున్నాము సో అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాక వాళ్ళకి కనిపిస్తుంది ఫోటో కరెక్ట్గా ఉందా సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టారా సో అది ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే వెంటనే చేంజ్ చేసుకుని దే షుడ్ బి రెడీ సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ డేట్స్ అనేవి మనకి తెలంగాణలో యాక్చువల్లీ ఫెబ్లో స్టార్ట్ అవ్వాల్సింది కానీ ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది దాంట్లో ఏంటంటే ఈసారి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్కి అప్లై చేయలేరు ఇదివరకు ఏంటంటే నాన్ లోకల్ కోటా అనేది ఉండేది ఇప్పుడు నాన్ లోకల్ కోటా అనేది తీసేస్తున్నారు సో అందరూ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ తెలంగాణ ఎంసెట్ ఏపీ స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ఏపీ ఎంసెట్ సో దానివల్ల నోటిఫికేషన్ అనేది డిలే అయింది సో యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చింది బట్ ఆ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 25th Feb స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పుడు 1st March నుంచి స్టార్ట్ అవుతుంది సో మన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే జనరలీ వాళ్ళు ఏప్రిల్ 1st week దాకా టైం ఇస్తారు ఫిల్ చేయడానికి వితౌట్ లేట్ ఫీ సో 1 month టైం ఉంటుంది ఫిల్ చేయడానికి దాని తర్వాత కూడా ఒక 10 days ఎక్స్టెండ్ చేస్తారు కానీ కొంచెం ఫైన్ లాగా తీసుకుంటారు ఏపీ స్టూడెంట్స్కి వాళ్ళకి March 2nd or 3rd week అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అగైన్ వాళ్ళకి కూడా ఏప్రిల్ ఎండింగ్ దాకా టైం ఇస్తారు ఒక 1 month ఉంటుంది టైం అగైన్ వితౌట్ లేట్ ఫీ అదంతా వీళ్ళు ఇదంతా చేశాక హాల్ టికెట్స్ అనేవి 2 to 3 days బిఫోర్ ది ఎగ్జామినేషన్ రిలీజ్ చేస్తారు సో అక్కడ వాళ్ళకి టెస్ట్ సెంటర్ డేట్ ఏ టైం ఉంది మార్నింగ్ స్లాట్ ఉందా ఈవినింగ్ స్లాట్ ఉందా
ఎక్కడ సెంటర్ ఉంది, అవన్నీ డీటెయిల్స్ హాల్ టికెట్లో వస్తాయి. సో హాల్ టికెట్ విత్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసాక వాళ్ళకి రిజల్ట్ కూడా విత్ ఇన్ 1 వీక్ వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. విత్ ఇన్ 2 to 3 వీక్స్ వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. రిజల్ట్ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి, దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో దిస్ ఈస్ ది కంప్లీట్ ప్రాసెస్ ఇన్ అ నట్షెల్. సార్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఎంసెట్ రాసే వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సో వెరీ సింపుల్ అండి, నేను జస్ట్ సింపుల్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ విండో ఓపెన్ అవ్వగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేయండి. కరెక్ట్గా ఒకటే టైంలో నేను చెప్పినట్టు ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఏమైనా కాస్ట్ ఉంటే ఆర్ ఈడబ్ల్యూఎస్ ఉంటే కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్గా లేటెస్ట్ది అప్లోడ్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాని ప్రింట్ తీసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దట్స్ గుడ్. బోర్డ్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఆ బేసిక్స్ అనేవి కాన్సెప్చువల్లీ చదవండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ డైలీ కొంచెం స్టార్ట్ చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వగానే షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది తీసుకోండి, ఆర్ మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంసెట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వదలొద్దు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ మనం ఆల్రెడీ ఆ రిసోర్స్ లింక్స్ ప్రొవైడ్ చేసాము, దాంట్లో వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఫైనలీ మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్ అనేవి ఎనీ ఇన్స్టిట్యూట్ది తీసుకుని మాక్ టెస్ట్ తరువుగా ప్రాక్టీస్ చేసి దాని నుంచి నేర్చుకోండి. దెన్ ఎగ్జామ్ కూల్ కామ్ కంపోజ్డ్ వే, నేను చెప్పిన స్ట్రాటజీస్ లైక్ ఒక్కొక్క క్వశ్చన్ తీసుకోండి, టేక్ 1 question at a time and do it. In that way they will be doing it. We wish the students the very best. Thanks for your Thank you.